ఈ డ్యాన్స్ మళ్ళీ అది కూడా నేర్చుకుని అవుతామే డ్యాన్స్ గిట్లా నేర్చుకున్నావా చిన్నప్పుడు ఇక జానపదాలు అంతే అమ్మ నువ్వు పాట రాయనికి వస్తుంది పాడడానికి వస్తుంది డాన్స్ చేయడానికి వస్తుంది ఇంకేమేమి ఉన్నాయి నీతో లోపలికి వచ్చి తీయ ఒక పాట ఏముంటుంది అక్కడ డాన్స్ అంటే అప్పట్లో ఊకే సందమామ అనేది లేకుంటే ఇట్టి అంతే కదా నేర్పించుడు ఏం లేదా ఎవలకు నువ్వు చేసుడే అంతే తర్వాత మేము కూడా స్కూల్లో వెళ్ళి చేసినాం అనుకో స్కూల్లో వెళ్ళక అట్లా ఇట్లా తిరిగేది ఇంకా ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే వీళ్ళతో నేను జానపదం పాడుకుంటా తిరిగినో ఇంకా కొద్ది రోజులకు నేను రాసిన పాటలు వాళ్ళు వాటళ్ళు అరే అట్లా నాకు బాగా సంబరం అనిపించేది ఏం పాటలు రాసినావు తమ్మి అన్నలు వాడిన పాటలు అంటే ఇంకా అప్పుడంతా ఈ ఏదైతే సామాజిక అవి ఉండే కదా అంటే వరకట్నం గురించో దాని గురించో దీని గురించో అట్లా రాష్ట్రాలు వాళ్ళ జానపదాలు తక్కువ ఎందుకంటే వాళ్ళు మస్తు పాటగాన్లు తమ్మి దేత్తడి పాటగాన్లు కానీ ఇద్దరు మా గురుగారి పాట అప్పుడు తెచ్చిన పాట ఇప్పుడు కూడా మోతాను కదక్క మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది 12 గుర్రాల బగ్గిపోతుంది 12 గుర్రాల బగ్గిపోతుంది బగ్గీల మేనత్త బిడ్డ పోతుంది బగ్గీల మేనత్త బిడ్డ పోతుంది అని మా గురుగారు అప్పట్లో పాడిన పాట అది బగ్గీల మేనత్త బిడ్డ పోతుంది నీళ్ళు పోతుంది నిజంగా అప్పటి పాటలు ఎంత మంచిగా ఉంటుండే కదా ఇప్పుడు కూడా డీజెల్ వేసుకుని ఎవరుతారు ఏదైతే ముచ్చట నేను కూడా డీజెల్ ఇప్పుడు నీ పాటలన్నీ ఇట్లా డీజిల్కి వస్తున్నాయి నీకు ఎరకనా మొత్తం నీలపూరి గాజులు డీజిల్ పడ్డది ఎరకనా అవును అవును ఎట్లా అనిపిస్తుంది అమ్మి ఇట్లా నీ పాటలన్నీ డీజిల్కి బాగా సంబరం అనిపిస్తుంది అక్క ఎందుకంటే నేను ఈ మధ్యలో బాగా గమనించిన నేను రాసిన పాటలు పెళ్లిల కాడ నుంచి మొదలు పెడితే సంగీతాల కాడ నుంచి మొదలు పెడితే దావతుల కాడ నుంచి మొదలు పెడితే ఆఖరికి సావులో కూడా నా పాట వినిపిస్తాను బలగంలో తమ్మి బలగం ముచ్చట ఆఖరికి అడుగుతా ఎందుకంటే నేను అప్పటి నుండి పాటలు ముచ్చట అడుగుతా తమ్మి పాటలు మ్యూజిక్ అన్నాను కదా ఇప్పుడు మనకు ఒక మీటర్ అంటారంట కదా తమ్మి పాటల దాంట్లో మీటర్ ఉంటుందంట పాటల మీటర్లో పోయే రాతగాడు ఇప్పుడు నువ్వు ఆ మీటర్లో రాసుకుంటూ పోతున్నావు కాబట్టి పోతూనే ఉన్నావు తమ్మి ఇక శృతి తప్పినట్టు మనం మీటర్లో వాడకపోతే అంటే అవతలకి పోతాం అంతే కదా అట్లా ఈ పాటకు మీటరుకు పాట కొంత వెనకటికి అంట తామి మొదలు పాట రాసినాక సంగీతం జీకూడదు అంట ఇప్పుడేమో అంత సంగీతం కొట్టినాక పాటలు రాస్తుండ్రు అంట ఎట్లా తమ్మి ఇదంతా కంప్యూటరోలే అంటే ఇప్పుడు మనకు ఒక ఫ్రేమ్ ఇస్తారు అక్క ఆ ఫ్రేమ్కు తగ్గట్టు అంటే నీకు కొలత ఇస్తారు కొలత తగ్గ బట్టర్ నేను కుట్టియాలంతే అందులో అప్పుడు మన తెలుగు బయటపడుతుంది కదా మంచి ఇప్పుడు మనకున్న మన ఇట్లా కవితాత్మకంగా రాయాలి మంచిగా ఎక్స్ప్రెషన్స్ రాయాలి తర్వాత దాని మీటర్ తప్పకుండా రాయాలి అన్నప్పుడే కదా మనం ఏంది అనేది మన సత్తా బయటపడేది అందుకని అది ఒక రకంగా ఛాలెంజ్ కూడా అదే మంచిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు తమ్మి ఏదైనా కొయ్యాలంటే కత్తి నూరుకుంటాం ఇప్పుడు నువ్వేమో రచయిత బయటది నువ్వు పెన్ను నూరుకున్నాడే ఇక ఎట్లా నూరుకుంటావు తమ్మి పెన్ను నూరుకుని కాదు ఇంకైతే మళ్ళీ నింపుకునే అంతే అక్కడ నూరుకుంటారు నింపుకుంటాం మేము నింపుకున్నాడు వరకు ఉన్నది తమ్మి ఇళ్ళకేంచి వెళ్ళాలి కదా బయటికి బుర్రలకేంచి